N95 న్యూస్ ఛానల్. సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత, నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క అనుభవం తెలుసుకుందాం. ఇంతకుముందు సీసీ కెమెరాల ద్వారా ఎవరన్నా పట్టుకోవడం జరిగిందా, సీసీ కెమెరాల వల్ల ఎటువంటి క్రైమ్ అనేది ఎట్లా తగ్గుతుందో వారిని అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంతకుముందు ఎవరైనా పట్టుకున్నారా, మీ అనుభవం ఒకసారి తెలియజేయండి. అందరికీ ముందుగా నమస్కారాలు. నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ఆర్ ఆదేశానుసారము మన వన్ టౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో, అలాగే ముఖ్యమైన జంక్షన్లలో, ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పబ్లిక్ అందరికి కూడా అవగాహన చేయడం జరిగింది. దీంట్లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద కాలనీలలో ఏర్పాటు చేసుకున్నట్లయితే, అలాగే ఇండివిజువల్ షాప్స్ దగ్గర కానీ ఇండ్ల దగ్గర కానీ ఏర్పాటు చేసుకున్న వాటిని నేను సైతం ద్వారా కానీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. చాలా మంది ముందుకు వచ్చి సానుకూలంగా స్పందించి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఇటీవల జరుగుతున్నటువంటి సెన్సేషనల్ కేసు కావచ్చు, ఆ తర్వాత దొంగతనాలు కావచ్చు, ఈ రీసెంట్ గా ఒక మర్డర్ కేసు కూడా జరిగింది. దాంట్లో కూడా ఈ సీసీటీవీ కెమెరా ఆధారంగా చాలా మంది నేరస్తులను పట్టుబడి చేసి జైలుకు పంపించడం జరిగింది. అలాగే దీంట్లో జరిగినటువంటి సాక్ష్యాన్ని ఎవిడెన్స్ గా కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. మీకు అనుభవం అయిన ఏదైనా కేసు చెప్పండి, సీసీ కెమెరా మీకు ఎటువంటి ఉపయోగపడింది ఒకసారి చెప్పండి. ఈ మధ్యన జరిగినటువంటి ఒక మర్డర్ కేసు, అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర ఒక అతను డిసీజ్డ్ పర్సన్ వచ్చేసి భోజనం చేసుకుని ఆ క్యాంటీన్ దగ్గర పడుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి, అతను వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి, అతను ఈ డిసీజ్డ్ యొక్క పట్టాన్ని అంటే వాడుతున్నాడు అని చెప్పేసి ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలో మనసులో పెట్టుకొని అతని బండరాయి తీసుకొని కొట్టి చంపడం జరిగింది. దీంట్లో మేము ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరు ఉండొచ్చు అని చెప్పేసి అన్ని రకాలుగా విచారణ చేయడం జరుగుతుంది. పలు కోణాల్లో విచారణ చేస్తున్నప్పటికీ కూడా సీసీటీవీ కెమెరా అనేది మనకు కీలకంగా అనిపించింది. డిఓ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరా ఆధారంగా అక్కడ జరిగినటువంటి సంఘటనని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేరస్తుడిని మేము పట్టుకొని విచారించిన తర్వాత అతను చేసిన నేరం ఒప్పుకున్నాడు. సో ఈ కేసును కేవలం 24 గంటల్లోనే సీసీటీవీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. అలాగే ఇటీవల అంతరాష్ట్ర దొంగని కూడా ఒక దొంగతనం చేసి ఇంట్లో 6 తులాల బంగారం, 30 తులాల వెండి దోచుకొని వెళ్ళడం జరిగింది. అతను ఆ సీసీటీవీ పక్కన ఏర్పాటు చేసుకున్నటువంటి షాప్ అతను ఆ సీసీటీవీ ఫుటేజ్ మనకి ఇవ్వడం ద్వారా ఆ ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను గతంలో ఒక 50 కేసులలో జైలుకు పోయించినటువంటి వ్యక్తి రుద్రాక్ష సీన్ అని అంతరాష్ట్ర దొంగ అని ఐడెంటిఫై చేసి సిసిఎస్ టీమ్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. రోడ్డు ప్రమాదాలను చూసుకోవచ్చు, ఒక బండిని గుద్దుకొని కూడా డైరెక్ట్ వెళ్ళిపోతుంటారు. అలాంటి టైంలో కూడా మీకు సీసీ కెమెరాలు ఎలా ఉపయోగపడతాయి? ఈ రోడ్డు ప్రమాదాలలో చాలా కీలకంగా ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే విక్టిమే అక్యూజ్డ్ అవుతుంటారు. ఈ ఇన్సిడెంట్ అనేది కూడా సడన్ గా జరుగుతుంది కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేయలేరు, చూసిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వీడియో ఆధారంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అక్యూజ్డ్ గా పెట్టడం జరుగుతుంది. నిర్దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విక్టిమ్స్ కింద పరిగణించబడుతుంది. ఈ రోడ్డు ప్రమాదాలలో చాలా కీలకంగా ఉపయోగపడుతున్నాయి. సీసీ కెమెరా పెట్టుకోవాలంటే కూడా మా ప్రైవసీ ఏమైనా పోతుందేమో కూడా కొంతమంది ప్రజలు కూడా భయపడుతున్నట్టు పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎలాంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. సీసీటీవీ కెమెరా అనేది మనకు, మన కుటుంబానికి, మన ఇంట్లో ఉన్నటువంటి సంపదకు ఒక భద్రత అనేది ఇస్తుంది. ఒక సీసీ కెమెరా అనేది మీ అందరికి తెలిసిన విషయమే, 100 మంది సిబ్బందితో సమానమని. సో దీంట్లో ఖచ్చితంగా మనకి ఇంటికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక మినిమం 2 కెమెరాలు, ఒకటి మెయిన్ ద్వారానికి సంబంధించింది, ఒకటి రెండోది మన ఇంటి ముందర ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అక్కడ 2 ప్లేసులు కూడా కవర్ అయ్యేటట్లు పెట్టుకుంటే బాగుంటుంది.